హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనము శ్రీరామనవమి స్పెషల్ బెల్లం పానకము అలాగే నీరు మజ్జిగ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా బెల్లం పానకం ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని అందులోకి 1 కప్పు తురుముకున్న బెల్లము అలాగే 3 కప్పుల వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లం పూర్తిగా నీళ్ళలో కరిగేంత వరకు కరిగించేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల చింతపండు రసము, 1 టేబుల్ స్పూను శొంఠి పొడి, 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, కొంచెం పచ్చకర్పూరం తీసేసుకొని వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసము, ఇప్పుడు కొన్ని తులసి ఆకుల్ని వాటర్లో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుంటే మనకు బెల్లం పానకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నీరు మజ్జిగ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 ఇంచు పొట్టు తీసుకున్న అల్లం ముక్క, చిన్న పచ్చిమిరపకాయ, 1 టేబుల్ స్పూను జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని ముందుగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పెరుగు, 1/2 టేబుల్ స్పూను ఇంగువ వేసేసుకొని మళ్ళీ మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకోవాలి. 1 కప్పు పెరుగుకి 4 కప్పుల వాటర్ వేసేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీరను వేసేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా కలిపేసుకుంటే నీరు మజ్జిగ రెడీ అయిపోయింది. అంతేనండి, ఫైనల్గా మనకి శ్రీరామనవమి స్పెషల్ బెల్లం పానకము నీరు మజ్జిగ అయితే రెడీ అయిపోయింది. ఈ పానకము మజ్జిగ సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి. మరి ఈ నవమి రోజున మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.